హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే రవితేజ గారిది 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఆల్రెడీ నిన్న వచ్చినట్టుంది. సో ఈరోజు రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు రేపు రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ లైన్గా వీడియోస్ వస్తూనే ఉన్నాయి, మీరు చూసి ఉండొచ్చు. ఈ పాటికి 300 వీడియోస్ కూడా మనం క్రాస్ చేసాం మన ఛానల్లో. అండ్ 250 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. చాలా థ్యాంక్స్. మీ వల్ల ఈ సపోర్ట్ మీరు చేయడం వల్ల ఎంతవరకు నాకు వచ్చారు. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే నేను ఖచ్చితంగా మన ఛానల్ అన్ని వీడియోస్ తీసుకొస్తాను. అండ్ ప్రతి వీడియో మీద మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, ట్రైలర్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, అన్ని టీజర్స్ కూడా ఉంటాయి. ప్రతిదీ నేను ఏది మిస్ అవ్వను. సో మీరు కూడా అదే ఏది మిస్ అవ్వకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నాకు సబ్స్క్రైబ్ చేయించండి. సో అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ముందు ఇప్పుడు ట్రైలర్ కోసం మాట్లాడితే ఫుల్గా ఓకే అనిపించింది. ఎందుకంటే కమెడియన్స్ని ఎక్కువ పెట్టి కామెడీ మీద టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి సో ఏదో ఒక కామెడీని తెచ్చి పెట్టాలి అన్నట్టు అనిపించింది తప్ప నాకు కొత్తగా ఏం అనిపించలేదు నిజంగా. సో రవితేజ గారిది లుక్స్ అండ్ లాస్ట్లో అతని నుంచి ఇంకొకరు రావడం, ఆ సాంగ్ అదంతా బాగుంది, అది బాగా కనెక్ట్ అయింది. అండ్ సేమ్ స్టోరీ, యాస్టీ స్టోరీ ఏమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే లాస్ట్లో ట్రైలర్లో చిన్న రివీల్ చేయడం ఏంటంటే, ఫస్ట్ ఒకళ్ళేమొచ్చి వాళ్ళ ఎక్స్, ఒకళ్ళేమొచ్చి వైఫ్. సో ఇద్దరు ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తున్నారు. సో వాళ్ళిద్దరి మధ్యన ఎలా గొడవ ఉంటుంది, ఎంత ఫన్ క్రియేట్ అవుతుంది అనేది. సో ఇలాంటివి చాలా మూవీస్ చూసాం మనం, తెలుసు కదా మూవీ కూడా చూసాము. అండ్ దీంతోనే పోటీగా సేమ్ కాన్సెప్ట్ నారి నారి నడుము మురారి కూడా వస్తుంది. సో అది ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలేదు. అది ట్రైలర్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ అది కూడా చేస్తాను. అది ఎలా ఉంటుంది నాకు కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే సర్వానంద గారిది చెప్పాను నేను ఆల్రెడీ ముందు వీడియోలో, పండగ టైంలో ఆయన స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చిన్న సినిమాతో వచ్చి చాలా బ్లాక్ బస్టర్స్ కొడతారు. సో అది నాకు చిన్న హోప్ ఉంది, చూద్దాం ట్రైలర్ వచ్చాక. అండ్ ఈరోజు రాజాసాబ్ రివ్యూ అయితే ఉంది, మన ఛానల్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. నేను ఇంకా సినిమాకి వెళ్ళలేదు. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు టైం 6 అవుతుంది. సో నాకు ఇంకో 1 అవర్ 1.5 అవర్లో షో ఉన్నట్టుంది. సో ఆ షో ఖచ్చితంగా వెళ్ళి మన ఛానల్లో ఈరోజు నైట్ రివ్యూ వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. అప్పటి వరకు మీరు ఎంతమంది రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారో మన ఛానల్లో కామెంట్ చేయండి. అప్పటి వరకు ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.